రంగారెడ్డి జిల్లా గోవిందాయిపల్లి గ్రామంలో హత్యకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించారు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్తో కలిసి వారిని ఓదార్చి మనోధైర్యం చెప్పారు. దారుణంగా హత్యకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన శేషగారి శివగౌడ్, గుండెమోని శివగౌడ్ అనే ఇద్దరు యువకులు ఈ నెల 6వ తేదీన కడతాల్ సమీపంలోని బటర్ఫ్లై సిటీ విల్లాలో దారుణంగా హత్యకు గురయ్యారు. కావచ్చు వాళ్ళ పాత్ర కూడా ఉందనేది ఇక్కడ గ్రామస్తులందరూ కూడా వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు. దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇది. ఇప్పుడు ఎవరికైతే నేను కడతాలలో, అదేవిధంగా ఆమనగల్ కానీ, తలకొండపల్లి కానీ, లేకపోతే వెల్దండ కానీ, కల్వకుర్తి కానీ ఇలాంటి మర్డర్లు అంటే ఇంత ఘోరమైన క్రూరమైన రీతిలో జరిగిన మర్డర్లు అయితే నేను ఎప్పుడు వినలేదు. కానీ అలాంటి కొత్త సంస్కృతి, దాంతోపాటు రియల్ ఎస్టేట్ దందా, అదేవిధంగా పంచాయతీలు జరపడం, అదేవిధంగా రాజకీయాలు తోడు కావడం, సో అదేవిధంగా ఆధిపత్యం కోసం పోరాటం, ఇందులో ఈ మర్డర్ల సంస్కృతి అనేది రావడం అనేది చాలా బాధాకరం. దీంట్లో నయీం ముఠా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అందుకొరకు దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం అనుకుంటే మన నిందితుల కాల్ డేటా రికార్డ్స్, వాళ్ళ బర్త్డేలోకి కూడా చాలా మంది నయీం ముఠా సభ్యులు వచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయనేది గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. పోలీసులు ఆ యాంగిల్లో కూడా దీన్ని పూర్తి స్థాయిలో పరిశోధించాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో సమస్యను అందరూ కూర్చొని పరిష్కరించాల్సిన పరిస్థితి నుండి ఈరోజు మర్డర్లు చేసుకునే సంస్కృతి ఎందుకు వస్తున్నది, దాని వెనుక ఎవరున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం ఇవి జరుగుతున్నాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. అలాగే మరి ఈ ఇద్దరి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రికార్డుతే డెకార్డు కుటుంబాలు, ఒక ఆయనేమో తాళ్ళెక్కి పొట్ట నింపుకుంటాడు, ఇంకొక ఆయనేమో మరి కూలీ చేసి పొట్ట నింపుకుంటాడు. వీళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలి. ఏ స్కీమ్ అయినా ఆ స్కీమ్లో వీళ్ళని లబ్ధిదారులుగా చేర్చాలి. ఆరోగ్యమే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఆ స్కీమ్లో వీళ్ళని తప్పకుండా లబ్ధిదారులుగా చేర్చి వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒంట్లో ఉండే ఒక్క ఆధారం ఈరోజు చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి నిందితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు. అంటే మరి వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు, నేరస్తులను అరెస్ట్ చేసిండ్రు, నేరానికి చేసిన వెపన్లను కూడా పోలీసు వాళ్ళు మరి సీజ్ చేసిండ్రు. కాబట్టి అర్జెంటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వీళ్లకు మరి ట్రయల్ కంప్లీట్ చేసి వీళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష, అంటే చనిపోయేంత వరకు కూడా వీళ్ళు జైల్లో ఉండేటట్టుగానే మరి చూడాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇంత క్రూరమైన మర్డర్ చేసిన వ్యక్తులు మళ్ళీ రేపొద్దున ఒక 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో బెయిల్ మీద వస్తే వాళ్ళు ఇంకొక ముగ్గురిని మర్డర్ చేస్తారంట. వాళ్ళ హిట్ లిస్ట్ లో ఇంకొక ముగ్గురు ఉన్నారనేది గ్రామస్తులు చెప్తున్నారు. ఆ పరిస్థితి రాకూడదు. మళ్ళీ ఇంకొక మర్డర్ అయితే దానికి డైరెక్ట్ పోలీసులే రెస్పాన్సిబుల్ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా.